రెండో నంబర్ యాపిల్ అయితే ఈరోజు రేట్ క్యారెట్ ఎక్కువగా కవర్స్లో కట్టి పెట్టినవే కనిపిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు అయితే మార్కెట్కి చాలా లేట్గా వెళ్తున్నాం. కారణం బండి అనమాట. చాలా సార్లు ఆగిపోయింది దారిలో. ఆటోకి వెళ్తూనేమో ఛార్జీ పడుతుంది అనమాట. సీటు లెక్కనైనా కూడా ఇద్దరికి కలిసి 40 రూపాయలు తీసుకుంటారు. పోయేకి 40, వచ్చేకి 40, ఆ లెక్కన 80 రూపాయలు ఛార్జీనే అవుతుంది. అది కూడా డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళి ఆటో వాళ్ళు అయితేనే అంత తీసుకుంటారు. వేరే వాళ్ళు అయితే 50, 60 అడుగుతారు. ఇప్పుడు మార్కెట్లకి అయితే వచ్చేసినాం. స్టార్టింగ్ లో దానిమ్మ పండ్లు అయితే ఉన్నాయి. పెద్ద మొత్తంలో అయితే కాదు, ఒక 6 బాక్సులు ఏమో ఉన్నాయి. మెయిన్ సరుకు అయితే తక్కువగా వస్తుంది అనమాట స్టాకు. ఇదైతే మొత్తం డ్యామేజ్ చూడండి. 1200, 1100 ఉంది రేటు. ఇంకొంచెం బాగుండేవి అయితే కనుక 2000 ఉంది బాక్స్. సరుకు ఏం లేదు, ఇది క్వాలిటీ కూడా అస్సలు లేదు. స్టాక్ అంటే ఒక లాట్ లేదు, ఒక 2-3 లాట్లు వస్తే అప్పుడు పెద్ద మొత్తంలో వస్తుంది. సరుకు క్వాలిటీ ఉంటుంది, రేటు కూడా కొంచెం తక్కువ పడుతుంది. ఇట్లా స్టాకే లేకున్నప్పుడు ఉన్నా కాస్త ఆ మొత్తాన్ని కూడా రేట్ ఎక్కువ పెట్టేస్తారనమాట. కాబట్టి మెయిన్ దానిమ్మ పండ్లు అయితే స్టాక్ రావట్లేదు మార్కెట్లోకి. ఇది వచ్చేసి సుగంధ అరటి పండ్లు అనమాట. యాలక్కి కాదు, ఈ సుగంధి యాలక్కి కూడా స్టాక్ అయితే చాలా తక్కువగా వస్తుంది మార్కెట్లో. మన పేరు మీద అరటి పండ్లు అయితే తీసిపెట్టి ఇంకొంచెం ముందుకు వచ్చేసినాము. యాపిల్ రేటు పెరిగింది. ఎంతన్నా ఇది? 10 కేజీలా? నిన్నైతే ఫస్ట్ క్వాలిటీదే 1100, 1200 బాక్స్ నడిచింది. ఈరోజు సెకండ్ క్వాలిటీదే చెప్పేదే 1300 చెప్తున్నారు. అడిగితే కనుక ఒక 1200కి వస్తారు. ఆ లెక్కన ఫస్ట్ క్వాలిటీది ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. పప్పాయి పండ్ల స్టాక్ అయితే తక్కువగానే ఉంది. బాక్స్ 400 చెప్తున్నారు. అడిగితే కనుక 350కి వస్తారు. కానీ బాక్సులో ఎక్కువ కూడా కింద అంతా డ్యామేజ్ ఉంటుంది, పైన మాత్రమే మంచిగా ఉంటాయి. తూకాల ప్రకారం తీసుకునేవి కూడా ఉన్నాయి, కానీ అది కూడా క్వాలిటీ లేదు. మిగిలితే మరుసటి రోజుకి అమ్ముకోలేము, అట్లుంది. ఈరోజు మళ్ళీ మనం కూరగాయల మార్కెట్లోకి వచ్చేసినాము. క్యారెట్ అయితే కనుక కవర్లో కట్టి పెట్టినట్టువే ఎక్కువ ఉన్నాయి. స్టార్టింగ్లోనే ఉన్నాయి ఈరోజు. మామూలుగా అయితే కనుక లోపలికి పోయే వరకు మనకు కనిపించదు క్యారెట్. ఈరోజు అయితే స్టార్టింగ్లోనే పెట్టేసినారు. ఈ యొక్క కవర్ వచ్చేసి 600 చెప్తుంది. దాంట్లో ఎన్ని కేజీలు ఉన్నాయని అయితే నేను అడగలేదన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాంలే ఏం రేట్ ఉన్నాయి అన్నీ అనేసి నేనైతే ఇంకొంచెం ముందుకు వచ్చేసిన. ఎక్కువగా అయితే ఈరోజు క్యాప్సికం కనిపిస్తుంది. మొక్కజొన్న కంకులు అయితే కనుక మామూలుగా పండ్ల మార్కెట్లో వస్తాయి, కానీ ఈరోజు కూరగాయల మార్కెట్లో కూడా పెట్టేస్తున్నారు. దాని రేట్ ఏమని అయితే మనం అడగలేదు. ఈరోజు చాలా లేట్ కావడం వల్ల కూరగాయల మార్కెట్లోకి వచ్చినట్టు, లేకుంటే వచ్చింటే దాన్ని కాదు. ఎందుకంటే టైం అయినట్టల్లా హోల్సేల్ మార్కెట్లో కూరగాయల రేట్ తగ్గిపోతాయి. 7:30 అవుతుంది ఇప్పుడు టైం. 10 రూపాయకే చిక్కడి, 10 రూపాయి, 10 రూపాయి, 10 రూపాయి, 10 రూపాయి. ఇది 10 రూపాయల కేజీనా? అది 30 రూపాయలు జడ, ఇది 40 రూపాయలు జడ, 30 రూపాయలు జడ చిక్కడి, 30 రూపాయి. ఇది 40 అప్ప, అది 30. ఇది 40, అది 30. రేటు తక్కువ కదా అని ఇంట్లో వాడుకోవడానికి అయితే 2 రకాల కూరగాయలు తీసుకున్నాను. నాకు ఏ రేట్ వేస్తున్నారు, హోల్సేల్ రేట్ వేస్తున్నారా లేదా అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా. కూరగాయల మార్కెట్ నుంచి మనం ఇప్పుడు బయటకు వస్తున్నాము. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, పండ్ల మార్కెట్ కానీ కూరగాయల మార్కెట్ కానీ ఏదైనా ఒక రేటు చాలా తక్కువ అంటే ఒక్కసారిగా రేటు తగ్గిపోయింది అంటే ఆటోమేటిక్గా దాని ప్లేస్లో ఇంకొక ఐటమ్ రేట్ ఎక్కిపోయి ఉంటుంది అనమాట. చొలకాయ అయితే కనుక చాలా తక్కువ రేటు ఉంటుంది. ఈరోజు దడం వచ్చేసి 100 రూపాయలు ఉంది రేటు. అంటే దడం 3 కేజీలు, 100 రూపాయలు డివైడెడ్ బై 3 కేజీలు వేస్తే 1 కేజీ మనకి హోల్సేల్ రేటే 34 రూపాయలు పడుతుంది. ఏం కాక ఉంది కదా. మామూలుగా అయితే నిన్న మొన్నటి దాకా పుదీనా సింగిల్ కట్ట తీసుకున్నా కూడా 2 రూపాయలకి ఒకటి ఇచ్చేవాళ్ళు. ఈరోజు అయితే ఏకంగా సింగిల్గా ఒక పీస్ తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా 5 రూపాయలు ఉంది రేట్ పెరిగింది ఈరోజు. కూరగాయల మార్కెట్లోకి అయితే వచ్చేసినాను, కానీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాను అనమాట. ఎంతసేపు పట్టింది మార్కెట్ దాటి రావడానికి నాకు. అన్నీ కూడా వెహికల్స్ అడ్డం నిలబడిపోయినాయి, దారే లేదు అసలు. అయితే తెల్లవారుజామున మాత్రం అస్సలు ఈ రేట్లు ఉండవు. ఎందుకంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది, సరుకు కూడా క్వాలిటీ ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామున ఎట్లా చూసుకున్నా కానీ కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది. తెల్లగా అయిన తర్వాతనే అంటే టైం అయినట్టల్లా ఇట్లా రేట్లు తగ్గించేస్తారనమాట. కూరగాయల మార్కెట్ అయినా పండ్ల మార్కెట్ అయినా ఏదైనా కూడా ఒకటే, టైం అయ్యే కొద్దీ రేట్లు తగ్గిపోతాయి. అంటే అంతా కూడా ఏర్పారేసిన సరుకు ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏర్పారేసిన దాంట్లో కూడా క్వాలిటీ ఉండేవి ఉంటాయి. ఆకుకూరలు కూడా ఈరోజు అయితే రేటు పెరిగినాయి. 10 రూపాయలకు 3 ఇచ్చేస్తున్నారు అనమాట. మామూలుగా అయితే కనుక 10కి 4, 5 కానీ ఇచ్చినారు నిన్న మొన్న. ఈరోజు మాత్రం 10 రూపాయలు తీసుకున్న 3 ఇచ్చినారు. మార్కెట్ నుంచి ఇంటికి బయలుదేరాం. మన ఇన్స్పిరేషన్ అన్న అయితే ఈరోజు సపోటా వేసినారనమాట. లాట్ తీసుకున్నారు, బండి మొత్తం ఉన్నాయి చూడండి, ఇంకా జోడిస్తున్నారు. అయితే సపోటా మాత్రం చాలా సెన్సిటివ్ ఐటమ్, ఖచ్చితంగా ఒకే రోజులో అయిపోవాలి. మరుసటి రోజుకైతే కనుక చాలా చేంజ్ అయిపోతుంది మాలు.
2 రకాల కూరగాయలు తీసుకున్నా అని చెప్పినా కదా. చిక్కుడుగాయలు అయితే దడ 30 రూపాయలు చెప్పింది. నేను కేజీ అడిగితే ఇవ్వలేదు. ఫైనల్‌గా 1.5 కేజీ కూడా ఇవ్వలేదు. బాగొచ్చినావు ఎట్లొచ్చినావో అట్లే సీదా వెనక్కి పో అని చెప్పింది కోపం వచ్చి ఫస్ట్ ఆ అక్కకి. తర్వాత అయితే గనుక నేను చిన్నగా ఒక స్మైల్ ఇచ్చి అక్క ఇంట్లో వాడుకోవడానికి అని చెప్పేసి చిన్నగా రిక్వెస్ట్ చేసుకున్నా. అప్పుడు 3 దడాలు కాదు 3 కేజీలు ఇచ్చింది. 1.5 కేజీ చిక్కుడుకాయ, 1.5 కేజీ అనపకాయలు ఇచ్చింది. మొత్తం కూడా 40 రూపాయలు తీసుకుంది ఆ 3 కేజీలకి. ఇంట్లో నా పని మొత్తం ముగించుకొని బండి దగ్గరకు వచ్చేసరికి 10:30 అయిపోయింది. అరటి పండ్లు అయితే గనుక మంచి క్వాలిటీ నీట్‌గా ఉంది ఈరోజు సరుకు. ఇంక సింగిల్ ఐటమే మన బండి మీద. ఎందుకంటే పప్పాయి పండ్లు తీసుకురాలేదు కదా. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఇంకా బోండాల వ్యాపారం అయితే చేద్దామని తినే బోండాలు కాదు మళ్ళీ. ఇవి కొబ్బరి బోండాలు అంటారు కదా అవన్నమాట. ఆ బిజినెస్ చేయాలని అయితే మన ఐడియా కాదులేండి ఇది. మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఇచ్చిన ఐడియా అనమాట. స్టార్ట్ చేయండి. కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీకు ఎన్ని కావాలంటే అంత స్టాక్ తెచ్చిస్తారు అనేసి అయితే చెప్పినారు ఆ సారు. అయితే ఆ సార్ చెప్పింది మన మంచికే అనమాట. ఒక రకంగా ఆలోచిస్తే మంచిదే. ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి పోతుంది. కాకపోతే దాంట్లో వచ్చిన చిక్కేంటి అంటే ఇంతకుముందు మనం బోండాల వ్యాపారంగా చేస్తున్నాం. మా వారు చేస్తున్నారనమాట. ఒక నెల రోజులు చేస్తున్నారు అంతే. అందులో కూడా ఆ నెల రోజులకి 5,000 లాస్ అయింది. ఎందుకంటే అప్పుడు కొంచెం కొంచెం స్టాక్ తీసుకునేది ఉండలేదు. తీసుకుంటే 100 కాయలు లేదా మినిమం 50 కాయలు తీసుకోవాల్సి ఉండే. ఇప్పుడైతే గనుక మనకి ఎంత కావాలంటే అంత స్టాక్ అయితే దించుతున్నారు. కాకపోతే మనం తక్కువ సరుకు స్టాక్ తీసుకున్నప్పుడు కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది అనమాట. 3-4 రూపాయలు ఎక్కువ వేసేస్తారు. ఎక్కువ మొత్తంలో కొంటే గనుక రేట్ తగ్గిస్తారు. మెయిన్‌గా మా ఆయనకి దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అంటే దాని గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల 5,000 లాస్ చేసుకున్నారు. ఇదనే కాదు ఏ రకం వ్యాపారం అయినా గాని అంతే. ఒకసారి దాంట్లో లాస్ వచ్చింది అంటే గనుక మళ్ళీ దాని జోలికి వెళ్ళరనమాట. అదొక చిన్నపాటి ఎక్స్పీరియన్స్‌గా తీసుకుంటారు. 2 రకాలు పెట్టుకొని ఉంటే బాగుండేది. ఏం చేస్తాం మార్కెట్‌లో సరుకైతే క్వాలిటీ లేదు కదా. అందుకే ఇంక అరటి పండ్లు ఒకటే తీసుకున్నాము. దీంట్లో ఏమవుతుందో చూడాలి ఈరోజు. సరుకైతే పర్లేదు మంచిగానే ఉంది. ఒకవేళ మిగిలినా కూడా రేపు అమ్ముకునేటట్టు ఉందనమాట. అందుకే మనం మ్యాక్సిమం ఎక్కువ కూడా 1 నంబర్‌దే తీసుకుంటాం. 2 నంబర్‌ది, 3 నంబర్ తీసుకుంటే తడుస్తదనమాట మాలు. ఈ మధ్యనైతే గనుక బండి మీద 2 రకాలు లేదా 3 రకాలు ఉంటేనే ఆగుతున్నారు కస్టమర్స్. ఈరోజు మనం ఒకే రకం పెట్టేసరికి సరిగ్గా ఆగట్లేదనమాట కస్టమర్స్. అంటే పప్పాయి పండు కొనడానికి వచ్చిన కస్టమర్స్ కనీసం హాఫ్ డజన్ అన్నా తీసుకునేవాళ్ళు అరటి పండ్లు. అరటి పండ్లు కొనడానికి వచ్చిన కస్టమర్స్ చిన్నదేమైనా ఉంటే ఒక హాఫ్ కేజీ, కేజీదైనా పట్టుకెళ్ళేవారు. ఈరోజైతే కనుక ఇంకొకటే ఐటెం అయ్యేసరికి చాలా స్లో అయిపోయింది మన వ్యాపారము. పగలంతా ఏం లేదు గానీ కొంచెం 3 గంటల నుంచి అయితే గనుక స్టార్ట్ అయింది సరుకు వెళ్ళడం. హమ్మయ్య అనిపించింది 3 గంటల నుంచి. ఎందుకంటే ఒకటే ఐటెం ఉంది కదా ఎక్కడ సరుకు మిగిలిపోతదా అని టెన్షన్ అయిపోయిందనమాట. సాయంత్రం నుంచి అయితే ఇంక పోయింది. మామూలు ఈరోజు కూడా ఇంక 9 గంటల కంటే తొందరగానే వచ్చినారు ఈరోజు. సరుకు మొత్తం అమ్మేసినారు. మిగిల్లేదు. 260 అయితే వచ్చింది. పర్లేదు సింగిల్ ఐటెం పెట్టినాం కదా ఏమొస్తదో ఏమో అనుకున్నాము. ఇంత మాత్రమన్నా వచ్చింది. ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా ఉంటుంది మరి వ్యాపారం అంటే. ఇది ఈరోజు వ్యాపారం అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.